అసలు పుష్ప 2 రీ రిలీజ్ ఏంది భయ్యా? చాలా 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 డిసప్పాయింటింగ్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. సో ఇది మాలాంటి ఫ్యాన్స్కి అయితే చాలా 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 బాధాకరమైన విషయము. కానీ తప్పదు, ఏం చేస్తాం. అసలు ఉన్నట్టుండి ఎందుకు పోస్ట్ పోన్ చేసిరంటావు? పోస్ట్ పోన్ చేసేటోళ్ళు అయితే ఫస్ట్ August 15 అని ఎందుకు డేట్ రిలీజ్ చేశారు? మళ్ళీ ఇప్పుడు December 6 అని ఎందుకు అంటున్నారు? ఈ ఏపీ పొలిటికల్ ఇష్యూస్ వలన, లేదంటే షూటింగ్ అవ్వలేదా, లేకుంటే ఇంకేమైనా ప్రాబ్లమా? సో ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి తొందర పోదాం. లెట్స్ గో. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి కంప్లీట్గా షూటింగ్ అయితే అవ్వలేదంట భయ్య. మరి షూటింగ్ అవ్వలేంది August 15 అని డేట్ ఎందుకు రిలీజ్ చేశారంటే, సో మన అల్లు అర్జున్ గారు అయితే ఎట్టి పరిస్థితుల్లో August 15 అయితే రిలీజ్ కావాలని కూర్చున్నారంట. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల ఇది డిలే అవ్వడం జరిగింది. సో దీని వల్ల మూవీ యూనిట్ మొత్తం కొంచెం అటు ఇటు టెన్షన్ పడింది అనమాట, ఈవెన్ డైరెక్టర్ తో సహా. అండ్ కొన్ని సీన్స్ అయితే రీషూట్ చేయాలని కూడా టాక్ వస్తుంది. సో ఇదంతా ఎందుకంటే ఒక బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి ఆడియన్స్ కి అని సుకుమార్ గారు అయితే పట్టుబట్టి కూర్చున్నారంట. సో దాని వల్లనే ఇంకొంచెం టైం తీసుకొని కొన్ని సీన్స్ అయితే రీషూట్ చేసి అప్పుడు ప్రశాంతంగా రిలీజ్ చేద్దామని మూవీ యూనిట్ అయితే డిసైడ్ అయినారు అనమాట. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ లేట్ అవ్వడం వల్ల, ఎడిటర్ చేంజ్ అవ్వడం వల్ల కూడా డిలే అయిందని చెప్పొచ్చు. అండ్ ఏదేమైనా ఇప్పటికి 2.5 years వెయిట్ చేసినాం కదా. సో ఇంకా 4 months వెయిట్ చేయలేమా? వెయిట్ చేద్దాము. ఫైనల్ గా మనకు కావాల్సింది మూవీ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండాలి, అంతే. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు మూవీ పోస్ట్ పోన్ గురించి మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. అండ్ అంతే ఈ వీడియో. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.